మనలో చాలామందికి అనవరత కృషి మీద కంటే అదృష్టం మీదే నమ్మకం ఎక్కువ. భారతదేశం అనేక రంగాల్లో వెనకబడ్డానికి అదృష్టం మీద నమ్మకమే కారణం. ఆధ్యాత్మికవేత్తగా నేనేం మొహమాట పడను. అదృష్టం అనే మాట 3 సార్లు మించి ఎవడైనా అంటే వాడి ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్పారు యోగ వాసిష్టంలో. మాటిమాటికి అదృష్టం దురదృష్టం అనకండి. శని మాటలు ఆ 2 కూడా శని అనకండి. మనకు తెలియని దాని గురించి ఎక్కువ మాట్లాడతాం మనం తెలిసిన దానికంటే. కష్టపడి పని చేయమని చెప్పండి. అదృష్టాలు దురదృష్టాలు మాట్లాడకండి. పరీక్ష తప్పాడు అంటే కష్టపడలేదంతే. నీ దురదృష్టం అనకండి. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. అదృష్టం ఎప్పుడు వచ్చింది సార్ అంటాడు. 3 ఏకాదశులు దర్శనం చేసుకో, ఇది గుడి నమ్మకం పెట్టావు అక్కడ. 100 ఏకాదశులు దర్శనం చేసుకున్నా వాడికి మార్కులు రావు. ఏకాశి ఏం చేస్తుంది? నీ రాకాశి బుద్ధి మారినప్పుడు నువ్వు రాకాశివి, నీవు ఏకాశి కావాలి. ఇక్కడ గుళ్ళో ఉన్న దేవుడు అర్థమైతేనే మనిషి మారతాడు. దర్శనం 100 సార్లు చేసుకున్నా మారడు. పైగా వీడి వెధమోహం చూడలేక దేవుడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. చచ్చిపోతున్న రోజు వస్తున్నాడు అని. మహాపాపాత్ములందరూ గుళ్ళోకి వస్తే దేవుడు ఉండడు అక్కడ. ధర్మం ఉన్న చోటే దేవుడు ఉంటాడు. ధర్మం లేకపోతే దేవుడు ఉండడు. నువ్వు పూజలు చేసినా ఉండడు.